ఇక నాడు బేడీలు నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వాలంటే దాడులు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే కాదు. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మాచవరంలో జల వికాసం పథకం ప్రారంభం. మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ. ఇక గిరిజన విందు మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్ లో ట్రైబల్ క్యాఫ్టేరియా, ఇప్పలడ్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిల్లు, చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు. అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజనుల ఆలయాలు త్వరలో ప్రారంభిస్తున్నారు. మాసప్ ట్యాంక్ పోతే గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయాలు, ఆలయాలు, వాళ్ళ తిండ్లు, కథా కార్ఖానా మొత్తం కూడా అక్కడే వెలుస్తా ఉన్నాయి. మొత్తం మీద గిరిజనుల వేషధారణలో ఇక్కడ మంత్రులందరినీ కూడా చూడొచ్చు. నిన్న నెమలిపించాలతో ఉన్నారు. ఇక నాడు బేడీలు నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వాలంటే దాడులు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే కాదు. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మాచవరంలో జల వికాసం పథకం ప్రారంభం. మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ. ఇక గిరిజన విందు మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్ లో ట్రైబల్ క్యాఫ్టేరియా, ఇప్పలడ్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిల్లు, చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు. అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజనుల ఆలయాలు త్వరలో ప్రారంభిస్తున్నారు. మాసప్ ట్యాంక్ పోతే గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయాలు, ఆలయాలు, వాళ్ళ తిండ్లు, కథా కార్ఖానా మొత్తం కూడా అక్కడే వెలుస్తా ఉన్నాయి. మొత్తం మీద గిరిజనుల వేషధారణలో ఇక్కడ మంత్రులందరినీ కూడా చూడొచ్చు. నిన్న నెమలిపించాలతో ఉన్నారు.